యానిమేషన్ నుంచి సినిమా వైపు ఎట్లా వెళ్ళారు అసలు? నాకు యాక్చువల్గా 2D యానిమేషన్ చేస్తున్నప్పుడు బన్నీ వాళ్ళు పరిచయం అయ్యారు అనమాట. ఓకే, ఎక్కడ శ్రీవెన్లో ఉన్నప్పుడు అంటే హైదరాబాద్లో ఎవరు బాగా వేస్తారు ఏంటంటే నేనని ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తే వెళ్ళి అరవింద్ గారు పిలిపించారు. మా వాడికి డ్రాయింగ్ నేర్పించాలి బన్నీకి, అల్లు అర్జున్ ఇది అని అన్నారు. సరే అంకుల్ ఇట్లా ఉంటుంది, ఇది చేస్తే ఇలా కెరీర్ ఉంటుందని అట్లా చెప్పాను అనమాట. బట్ డ్రాయింగ్ ఏంటి అంటే వై షుడ్ అల్లు అర్జున్ లెర్న్ డ్రాయింగ్? తనకి డ్రాయింగ్ చాలా బాగా వేస్తాడు. ఓకే, తను యాక్చువల్లీ బేసికలీ మంచి ఆర్టిస్ట్ అనమాట. తను డ్రాయింగ్ బాగా వేస్తాడు. తనకి యానిమేషన్ అంటే ఇంట్రెస్ట్ ఉంది తనకి. ఇక దాంతో ఏంటంటే తను వాళ్ళు మెడ్రాస్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత అప్పుడు ఇక్కడే సాగర్ సొసైటీలో ఉండేవాళ్ళు. అప్పుడు వెళ్ళి ఇట్లా డ్రాయింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత బన్నీ కూడా బాగా చాలా సిన్సియర్గా నేర్చుకునేవాడు. తను కూడా ఆఫీస్కి వచ్చి నేర్చుకుంటూ ఒక 1.5 year బాగా సిన్సియర్గా నేర్చుకుని వాన్కోవర్ యూనివర్సిటీ అని ఉంది, ఆ యూనివర్సిటీలో జాయిన్ అవుదామని అనుకున్నాడు అనమాట. తను జాయిన్ అవుదాం అనుకొని నేను కూడా యాక్చువల్గా అరవింద్ గారు ఏంటంటే నువ్వు కూడా వెళ్తానంటే నేను పంపిస్తానమ్మా, స్పాన్సర్ చేస్తాను, నో ప్రాబ్లం వెళ్ళని చెప్పి అన్నారు. ఇంకా వెళ్దాం అనుకున్నప్పుడు ఇంకా తనకి ఇంకా మూవీ సైడ్ టర్న్ అయ్యాడు అనమాట. ఐ నో లైఫ్ అంటే ఇది అంటారు కదా, మనం ఒకటి అనుకుంటాం, డెస్టినీ మనల్ని ఇంకోవైపు దారి అంటే మనకి ఏది రాసి పెట్టుంటే మనల్ని అటువైపు ప్రపంచం అంతా అటువైపు చూపిస్తూ ఉంటుంది. నాకు నిజంగా సినిమా ఇండస్ట్రీలో లైఫ్ ఉండబట్టే నాకు వాళ్ళు పరిచయం అయ్యారేమో. కనెక్ట్ అవ్వడం అంటే నాకున్న ప్రపంచం వేరు, బట్ నాకున్న పిచ్ వేరు. ఈ ఇటు సైడ్ కనెక్ట్ అయినా సరే ఎప్పుడు కూడా నేనేంటంటే అరవింద్ గారిని నేను ఇట్లా డైరెక్టర్ అవుతానని కానీ ఒక్కసారి మాత్రం అడిగాను ఆయన్ని, అంకుల్ నాకు ఇట్లా డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, పెట్టగలరా అంటే పెడతానని అన్నారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కూడా పంపించారనమాట ఆయన. కానీ ఆయన వెళ్ళేటప్పుడు మాత్రం ఒక మాట చెప్పారు, నాకు ఇప్పటికీ గుర్తు. యాక్చువల్గా ఇండస్ట్రీలో ఒక 100 మంది కో డైరెక్టర్లు ఉంటారు, ఒక 200 మంది అసోసియేట్లు ఉంటారు, ఒక 700 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు. వీళ్ళందరూ కాక సంవత్సరానికి ఒక 100 మంది కొత్త డైరెక్టర్లు 100 సినిమాలు తీస్తుంటారు. వీళ్ళల్లో సక్సెస్ అయ్యేది ఒకళ్ళో ఇద్దరు సక్సెస్ అవుతుంటారు. ఆ ఒకళ్ళో ఇద్దరిలో నువ్వు ఉంటావు. ఈ 1000 మంది సినిమాలు తీస్తే ఈ 1000 మందిలో 4 సక్సెస్ అవుతారు. ఆ 4లో నీది ఒక పేరు వస్తుందన్న నమ్మకం నీకు ఉంటే నువ్వు డైరెక్షన్లోకి వెళ్ళు అని అన్నారు. నాకు అప్పుడు అనిపించింది, మనకి అసలు అంత అదృష్టవంతులం కాదు మనం. చిన్నప్పటి నుంచి మనం దరిద్రమే చూసాం ఎప్పుడు. అంటే కష్టాలు అనేది నా పక్కనే ఉంటుంది, నా ఫ్రెండ్ లాగా ఉంటుంది అది ఎప్పుడు. నాకు ఎప్పుడు కూడా అంటే నా లైఫ్లో ఒక సక్సెస్ అనేది 0 అనమాట. అంటే మనం ఒక లాటరీ టికెట్లా ఎప్పుడు రాదు మనకి, నెక్స్ట్ ఏదో లక్కీ డ్రాలు అనేవి మనకి రావు. అంటే 4 పేర్లు చదివితే ఒకవేళ కనుక మనకి డ్రాయింగ్లో కూడా ఏదన్నా స్కూల్లో మనం ఫస్ట్ వద్దామని చెప్పి బాగా మంచి డ్రాయింగ్ వేసినా సరే మనది ఎప్పుడో 4వ పేరో లేకపోతే టై అయ్యి లక్కీ డ్రాలు అవతలోడికి రావడం అంత దరిద్రమైన జాతకం అనమాట మనది. అందుకని ఎందుకంటే నాకు అనిపించేది ఓకే మనకి లక్ అనేది చాలా 0, మనది లక్ కాదు, మనం నమ్ముకోవాల్సింది మన కష్టాన్నే, మన కష్టమే మనకు అన్నం పెడుతుంది. అంటే నాకు ఏంటంటే మనకి కష్టపడి బొమ్మేసిన రోజు చాలా బాగుందని అప్రిషియేషన్ వచ్చేది. అంటే నేను ఇక్కడ ఎంత కష్టపడితే నాకు అంత పేరు వస్తుంది, నేను సుఖపడిన రోజు దానికి రాదు అని నేను మెంటల్గా ఫిక్స్. అందుకని నేను ఏ రోజైతే ఒక పని సుఖంగా వెళ్తూ ఉంటుందో ఆ రోజు నాకు అర్థమైపోద్ది, ఇది మ్యాటర్, ఇది వర్కౌట్ అవుతుంది, ఇది నేను దీనికి మరీ ఎక్కువ సుఖపడిపోయాను, ఇది ఇంతగా వెళ్ళకూడదు, ఇంత స్మూత్గా వెళ్ళకూడదు ఇది అని అనుకుంటా. దానికి కారణం యాక్చువల్లీ ఈ రోజుల్లోనే. ఈ రోజుల్లోకి 1 year చాలా కష్టపడ్డాను అనమాట. ఆ కష్టం అనేది దాని రిజల్ట్ అనేది అంతలాగా చూపించింది. ఇక్కడ మనం నిజంగా ఏది డిపాజిట్ చేస్తే అదే మనకు రివర్స్ వస్తుందని, మనం సిన్సియర్గా మనం పెట్టిన ఎఫర్టు అది డబుల్ అయి సిన్సియర్గా బ్యాక్ వస్తుంది అంతే. దాన్ని బిలీవ్ చేయాలి. ప్రతి సినిమా కూడా మనం ఒక స్టూడెంట్ లాగానే కష్టపడుతూ చేస్తేనే లైఫ్ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ రాజమౌళి గారు అంతే. అంటే మన ముందు ఇలాంటి ఒక చిరంజీవి గారు లాంటి ఒక లెజెండరీ పర్సన్ కానీ, అంటే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు, మనం రియల్ లైఫ్ హీరోస్ని చూస్తున్నాం, ఒక రాజమౌళి గారు కానీ, ఇంకా ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి తెలిసిన ఫీల్డ్లో వీళ్ళు, ఇంకా తెలియని ఫీల్డ్లో చాలామంది ఇట్లా పైకి వచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు.
వాళ్ళందరినీ ఏంటంటే ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని డెఫినెట్గా అందరూ ఏంటంటే కష్టపడాలి అని చెప్పి అనుకోవటం, కానీ దానికి 18 అవర్స్ దానికి టైం ఇవ్వటం అనేది తెలియాలి. అంటే మనం నిజంగా ఎఫర్ట్ పెడుతున్నావా లేదని మన మనసాక్షిని అనుకుంటే చెప్పేస్తుంది. నిజమే, డ్రీమ్స్ అందరూ అందరూ అంటారు మనం కొడతాం అని ఉంటారు. ఈడు ఇక్కడ కూర్చుని టిఫిన్ తింటా ఉంటాడు, ఈడు కబుర్లు చెప్తాడు. ఈడు కదలడు ఫస్ట్, అసలు ఈడు కదిలితే పోనీ అది ఏదైనా జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ మనకు ఉందరా మంచి టైం చెప్పారు పంతులు గారు, అయిపోద్ది పని అని. ఇవన్నీ మాట్లాడుకోవడానికి చాలా బాగుంటాయి. మరి అరవింద్ గారు మీకు అప్పుడు ఆ విషయం చెప్పినప్పుడు అంటే నిజంగా నువ్వు సాధిస్తావు అని అనుకుంటేనే వెళ్ళు అని అన్నారు కదా. అవును, నాకు భయం వేసింది. యాక్చువల్గా భయం వేసి నేను బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ జాబ్ జాయిన్ అయ్యా. కళ్యాణ్ గారి దగ్గర అప్పుడు డాడీ సినిమాకి ఫైట్ ఒకటి ఆయన డైరెక్ట్ చేస్తున్నారనమాట. అప్పుడు డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఖుషి సినిమా అప్పుడే రిలీజ్ అయింది. అరవింద్ గారు ఫోన్ చేసి ఇట్లా బన్నీ ఫ్రెండ్ మారుతి అని ఉన్నాడు, యానిమేషన్ చేస్తాడు, నువ్వంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది, నీ దగ్గర జాయిన్ అవుతానండి. నాకు పవన్ కళ్యాణ్ గారు ఈ ఫ్యామిలీని బాగా ఇది అప్పటి నుంచి నీకేమైనా ఉపయోగపడతాడేమో చూడని చెప్పి పంపించారనమాట. పంపించినప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి నా డ్రాయింగ్స్ అన్నీ చూపించేసరికి ఆయన అన్నారు, నేను ఉత్తమ్ దగ్గర డ్రాయింగ్స్ చూశాను, ఆయనకి డ్రాయింగ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అంటే ఆయన కూడా ఏంటంటే ఆర్ట్ వర్క్ కానీ ఎవరన్నా కళలు ఉన్న వాళ్ళంటే చాలా ఎంకరేజింగ్గా మాట్లాడతాను అనమాట. ఆయన చాలా నీ దగ్గర మంచి టాలెంట్ ఉంది, డెఫినెట్గా రా నా దగ్గర వర్క్ చేయి అని చెప్పి శ్రీధర్ అని ఒక ఆయన ఉంటే ఆయన దగ్గర అప్పుడు డ్యాన్స్ మాస్టర్గా ఉండేవాళ్ళు అన్నమాట. శ్రీధర్ అని ఆయన పరిచయం చేసి తన్ని యాక్చువల్గా పెట్టు మన దాంట్లో అంటే ఆ డాడీ సినిమా ఫైట్ అది జరుగుతున్నప్పుడు దాని స్టోరీ బోర్డింగ్ అంతా వేసేవాడిని అనమాట. పక్కన కూర్చుని స్టోరీ బోర్డింగ్ అంతా వేసాను. ఒక 4 days చేశాను. దాని తర్వాత మళ్ళీ జానీ సినిమా స్టార్ట్ అవుతుంది, దానికి వర్క్ చేద్దు కానీ అసిస్టెంట్ డైరెక్టర్ అని చెప్పి అన్నారు. బట్ యాక్చువల్గా ఏంటంటే నాకు మంత్లీ ఇన్కమ్ అనేది ఇంటికి పంపించాలి. మా మదర్ ఫాదర్ నా మీద డిపెండ్ అయ్యాను. అయితే నాకు ఈ సినిమా లైఫ్ ఇది గ్యారంటీ ఉండదు, ఇది సినిమా స్టార్ట్ అయినప్పుడే డబ్బులు వస్తాయి, ఈ 3-4 నెలలు ఖాళీగా ఉండాలి, మధ్యలో మనకేమో మంత్లీ డబ్బులు కావాలి, మన పెట్రోల్ మనకు కావాలి, మన ఫుడ్ కావాలి అని ఇంకా మనం ఇక్కడ రిస్కులు చేయలేంలే ఈ ఫీల్డ్ అని చెప్పి నేను వెళ్ళి డైరెక్ట్గా జాబ్ జాయిన్ అయిపోయాను. డీక్యూ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్లో ఇన్ఫార్మ్ చేసి వెళ్ళారా లేకపోతే ఇన్ఫార్మ్ చేశాను. నేను ఇట్లా జాబ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నానండి, ఇట్లా నాకు మంచి ఆపర్చునిటీ ఉందంటే అంకుల్ కూడా బాగా మాట్లాడారు, అదే బెస్ట్ లేరా ఎందుకు అంటే ఆయన కూడా ఏంటంటే ఆయన వల్ల గబుక్కున ఎవరిదన్నా కెరీర్ పాడైపోద్దేమో, వీడికి మంచి టాలెంట్ ఉంది యానిమేషన్లో, ఎందుకు సినిమా ఫీల్డ్కి అని అరవింద్ అంకుల్ కూడా ఫీల్ అయ్యారు అనమాట. అప్పుడు ఫీల్ అయ్యి వద్దులేరా వెళ్ళిపోను అన్నారు. అప్పుడు నేను మళ్ళీ అటు వెళ్ళినా ఎప్పటికప్పుడు మనకి ఇట్లా పీకుతూ ఉంటుంది కదా కొంచెం. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా దీనికి వచ్చేసాను అనమాట. హాయ్, దిస్ ఇస్ మారుతి, యు ఆర్ వాచింగ్ డైలాగ్ విత్ ప్రేమ ఆన్ iDream Media.